సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు ఇంద్రుడి యుద్ధ సన్నాహం గురించి తెలుసుకుందాం. దేవేంద్రుడు కూడా అష్టదిక్పాలకులను ఆహ్వానించి సమాలోచనలు జరిపాడు. రంభుడి కొడుకు మహిషాసురుడు వరదర్పితుడై స్వర్గలోకం మీదికి దండెత్తి రాబోతున్నాడు. ఇందాకనే అతడి దూత వచ్చాడు. దేవలోకాన్ని విడిచిపెట్టిపోతావా, యుద్ధానికి నిలబడతావా అంటూ సందేశం తెచ్చాడు. వాడికి మనం లొంగిపోయి సేవకులం అవ్వాలట. అలా అయితే దయతలచి మనల్ని బతకనిస్తాడుట. భృత్యులైన వారి మీద కోపగించడుట. లేదంటే యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు. దేవనాయకులారా, ఏం చేద్దామో చెప్పండి. దుర్బలుడైన శత్రువును ఉపేక్షించకూడదు. అటువంటిది బలవంతుడు వరదర్పితుడు అయిన ఈ శత్రువును అస్సలు ఉపేక్షించకూడదు. బుద్ధిబలము బాహుబలము ఉపయోగించి వీడి పీడ వదిలించుకోవాలి. ఇటువంటి దుష్టుల పట్ల సంధి మంత్రాలు పనికిరావు. మాటకు కట్టుబడి ఉండే మంచివారితో గాని ఇటువంటి నీచులతో సంధి కుదుర్చుకోవడం క్షేమమూ కాదు, గౌరవమూ కాదు. పోనీ అంటే యుద్ధానికి దండెత్తితే సాహసమవుతుందేమో అని శంకిస్తున్నాను. వాడు వరదాన దర్పితుడు. దేవ దానవ మానవుల పట్ల మరణం లేదుట. అదీగాక యుద్ధం అనేసరికి గెలుపు ఓటములు దైవాధీనాలు. అందుచేత బాగా ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ముందుగా చారులను పంపించి పరిస్థితి తెలుసుకోవడం మంచిదనిపిస్తోంది. ఇంగితజ్ఞులు, నిస్సంగులు, నిస్పృహులు, సత్యవాదులు అయిన చారులను పంపి వాడి సేనా సన్నద్ధతను గ్రహించడం అవసరం. వాడి బలాబలాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాక యుద్ధభేరి మోగించడం జయప్రదంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈలోగా మన స్వర్గలోకంలో దుర్గాలను పటిష్టపరుచుకోవాలి. సర్వసన్నాహాలు చెయ్యాలి. జాగరూకులమై ఉండాలి. ఎప్పుడైనా ఏ పనినైనా బాగా ఆలోచించి చెయ్యాలి. అది బుద్ధిమంతుల లక్షణం. హడావిడిగా నిర్ణయాలు తీసుకుని కార్యాచరణకు దిగితే అది అనర్థదాయకమే అవుతుంది. విచార్య ఖలు కర్తవ్యం కార్యం బుద్ధిమతా సదా సహసా విహితం కార్యం దుఃఖదం సర్వథా భవేత్. దానవుల పట్ల భేదోపాయం పనిచేయదు. దేవతలతో శత్రుత్వమనే విషయంలో వారంతా ఎప్పుడూ ఏకాభిప్రాయులే. అందుచేత దూతలను పంపించి బలాబలాలు తెలుసుకుందాం. తరువాత ఒక నిర్ణయం తీసుకుందాం. సాహసం అన్ని వేళలా పనికిరాదు. ఒక్కొక్కసారి విపరీత ఫలాలను ఇస్తుంది. తెలియని మందు మింగితే ఏమవుతుంది? జనమేజయ, ఇంద్రాదులు ఇలా సమాలోచన జరిపి మహిషాసురుడి రాజధానికి మాహిష్మతికి చారులను పంపించారు. వారు వెళ్ళి వచ్చి వాస్తవ సమాచారం తెలియజేశారు. ఇంద్రుడు వెంటనే బృహస్పతితో చర్చించాడు. ఇంద్ర బృహస్పతి సంవాదం. మహామతి, బృహస్పతి, నువ్వు దేవగురుడవు, రాజనీతి తెలిసినవాడవు, సర్వజ్ఞుడవు. మహిషాసురుడు మదమత్తుడే స్వర్గం మీదకి దండెత్తబోతున్నాడు. దానిని ఎదుర్కోవాలి. ప్రతిక్రియ చెయ్యాలి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది ఆలోచించి నువ్వే సలహా చెప్పాలి. విపత్కర పరిస్థితులలో నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు. అటువైపు శుక్రాచార్యుడున్నాడని నీకు తెలుసు కదా. ఇంద్రుడి మాటలు విన్నాడు. బృహస్పతి దీర్ఘంగా ఆలోచించాడు. మెల్లగా సాలోచనగా పలికాడు. ఇంద్ర, కంగారు పడకు, ధైర్యంగా ఉండు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. జయాపజయాలు ఎప్పటికైనా దైవాధీనాలే. జరగవలసింది ఎలాగూ జరుగుతుంది. దాన్ని ఎవరూ తప్పించలేరు. అయినా మన ప్రయత్నం మనం ఎప్పుడూ చేయాల్సిందే. పురుషకారం ఉండాలి. మహామునీశ్వరులైనా ముక్తి కోసం ప్రయత్నం చేయవలసిందే. రాసిపెట్టి ఉంటే అదే వస్తుంది అని ఊరుకుంటే ఎవరికీ ఏదీ రాదు. ముక్తి అసలే రాదు. అది పూర్తిగా దైవాధీనమే అయినా ధ్యానము, తపస్సు వంటి ప్రయత్నాలు ఉండాల్సిందే కదా. సుఖమో దుఃఖమో పురుష ప్రయత్నం ఉండాలి. అది లేకుండా ఏదీ సిద్ధించదు. ప్రయత్నం చేసినా సిద్ధించకపోతే అది వేరే సంగతి. దైవం అనుకూలించలేదు మనకు అని ఉపశమనం పొందాలే తప్ప నిందలకు దిగకూడదు. కృతే పురుషకారేపి యది సిద్ధిర్న జాయతే న తత్ర దూషణం తస్య దైవాధీనే శరీరిణి.
యుద్ధాలలో ప్రధానంగా జయోపలబ్ధి అనేది మంత్రాంగం మీదనో సైన్య సమృద్ధి మీదనో ఆధారపడి ఉండదు. అది పూర్తిగా దైవాధీనం. బలవంతుడు ఓడిపోవచ్చు, బలహీనుడు గెలవవచ్చు, అలాగే ధీమంతుడు నష్టపోవచ్చు, బుద్ధిహీనుడు భోగాలను పొందవచ్చు, పిరికివాడికి జయం లభించవచ్చు, మహాసూరుడు పారిపోవచ్చు. అంతా దైవాధీనం. విచారించి ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మనం చేయడమే. దుఃఖమే మిగులుతుందో సుఖమే కలుగుతుందో. దుఃఖాలలో ఉన్నప్పుడు దుఃఖాదికులను చూసి, సుఖాలలో ఉన్నప్పుడు సుఖాదికులను చూసి మనల్ని మనం ఓదార్చుకోవాలి, నిగ్రహించుకోవాలి. అంతేకాని ఈ సుఖదుఖాలు అనే శత్రువులకు మనకు మనంగా బందీలం కాకూడదు. దుఃఖే దుఃఖాధికాన్ పశ్యేత్, సుఖే పశ్యేత్ సుఖాధికాన్, ఆత్మానం హర్షశోకాభ్యాం శత్రుభ్యామివ నార్పయేత్. రెండు రకాల పరిస్థితులలోనూ ధైర్యం సడలనివ్వకపోవడమే బుద్ధిమంతుల కర్తవ్యం. అధైర్యం వల్ల కలిగే దుఃఖం అన్నింటికీ మించినది. ధైర్యమే సహన శక్తిని ఇస్తుంది. రెండింటినీ సమానంగా చూడగలిగితే సుఖాలకు పొంగిపోవడం కానీ దుఃఖాలకు కృంగిపోవడం కానీ జరగదు. నేను నిర్గుణుడను, నేను అవ్యయుడను అనే స్థితికి చేరుకుంటాడు. ఇంద్ర, ప్రాణానికి క్షుత్పిపాసలు, మనస్సుకి శోకమూర్ఛనలు, శరీరానికి జరామృత్యువులు వెరసి వీటిని షడూర్ములు అంటారు. వీటికి అతీతుడుగా ఉండటమే శివత్వం. ఇవన్నీ శరీరానివి, నావి కావు. ఈ శరీరము నేను ఒకటి కాదు, నేను పూర్తిగా విభిన్నుడను అనుకోగలిగితే వాడు సదా సర్వదా సుఖి, నిత్య సంతోషి. నేను ప్రకృతి కాదు, నేను వికృతి కాదు, నాకు దుఃఖమేమిటి? ఇలా ఆలోచించు. మరాధ్యక్ష, మానసికంగా నిర్మలత్వం అలవర్చుకో. దుఃఖనాశనానికి ఇది మొదటి ఉపాయం. మమత అనేది పరమ దుఃఖం. అంటే నాది నాది అనుకోవడం పరమ దుఃఖం. నిర్మమత అనేది పరమ సుఖం. సంతోషాన్ని మించిన సుఖం లేదు. మమత పరమం దుఃఖం, నిర్మమత్వం పరం సుఖం, సంతోషాదపరం నాస్తి సుఖస్థానం సచీపతే. ఇలా మమకారాన్ని చంపుకోలేకపోతే పోనీ, భవితవ్యం మీద ఖచ్చితమైన వివేకమైనా ఉండాలి. ప్రారబ్ధ కర్మలు అనుభవించాల్సిందే, అలా తప్ప అవి నశించవు. యద్భావి తద్భవతవ్యేవా. ఇంకా సుఖదుఖాలకు చింతించవలసింది ఏముంది అనే అవగాహనైనా ఉండాలి. నీ స్వబుద్ధితో కానీ దేవతల సహాయంతో కానీ కార్యం సాధించు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, సుఖాలు పుణ్యక్షయం కోసం, దుఃఖాలు పాపక్షయం కోసం. సంపాదించుకున్న పుణ్యాలు సుఖానుభవ రూపంలో ఖర్చు అయిపోతాయి. సంచిత పాపాలు దుఃఖానుభవ రూపంతో కరిగిపోతాయి. అందుచేత వివేకవంతుడు ఎప్పుడూ సుఖరహిత స్థితినే హర్షిస్తాడు. సుఖం క్షయాయ పుణ్యస్య, దుఃఖం పాపస్య మారిష, తస్మాత్ సుఖక్షయే హర్షః కర్తవ్య సర్వథా బుధైః. సురాధిప, బాగా ఆలోచించి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. యథావిధిగా జరగవలసింది జరుగుతుంది అని బృహస్పతి వేదాంత ధోరణిలో సలహా చెప్పి నిర్ణయం అతడికే వదిలిపెట్టేశాడు. గురుత్తమ, యుద్ధ ప్రయత్నమే చేస్తాను, మహిషుణ్ణి సంహరిస్తాను. ప్రయత్నం లేకుండా రాజ్యం కానీ యశస్సు కానీ సుఖాలు కానీ దక్కవు గదా. ఏ ప్రయత్నమూ చెయ్యని వాడిని ఎవ్వరూ అభినందించరు. అందుచేత యుద్ధోద్యోగమే చేస్తాను. యతులకు జ్ఞానమే అలంకారం, ద్విజులకు సంతోషమే అలంకారం, ఐశ్వర్యకాంక్షలకు శత్రు సంహార ప్రయత్నమే అలంకారం. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం, ఉద్యమః శత్రుహవనం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. ఉద్యమం చేసి లోగడ నముచి బలాది రాక్షసులను సంహరించాను. అలాగే ఈ మహిషాసురుడిని తుదముట్టిస్తాను. గురువర్య, నువ్వే నా బుద్ధిబలం, వజ్రాయుధమే బాహుబలం, హరిహరులు సహాయకులు. నా ప్రయత్నం నేను చేస్తాను, నువ్వు ఆశీర్వదించి రాక్షస సంహారకాలైన మంత్రాలను జపించు అన్నాడు. ఈ మాటలకు బృహస్పతి చిన్నగా నవ్వాడు. శచీపతి, యుద్ధానికి దిగమని నిన్ను నేను ప్రేరేపించడం లేదు, అలాగని నివారించడము లేదు.
యుద్ధాలలో జయాపజయాలు ఎప్పుడూ సందేహాస్పదాలే కదా. జరగవలసింది జరుగుతుంది. ఇంతే నేను చెప్పగలిగింది. రేపు సుఖమే కలుగుతుందో దుఃఖమే ప్రాప్తిస్తుందో తెలుసుకోగలిగిన పరిజ్ఞానం నాకు లేదు. అదే ఉంటే నా దుఃఖాలను నేను తొలగించుకోగలిగి ఉండేవాణ్ణి కదా. చంద్రుడు శిష్యుడిగా ప్రవేశించి నా భార్యను అపహరించాడు. ఆ రోజుల్లో ఎంత దుఃఖాన్ని అనుభవించానో నీకు తెలుసు. ముల్లోకాలలోనూ నేను చాలా తెలివైన వాణ్ణి అని ప్రసిద్ధి. కానీ ఆ తెలివితేటలు ఏవీ ఆనాడు అక్కడకు రాలేదు. అందుచేత కార్యసిద్ధి కోసం బుద్ధిమంతులు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ప్రయత్నం చేయాలి. కానీ సిద్ధి ఎప్పుడూ దైవాధీనమే. ఇది మర్చిపోకూడదు. బృహస్పతి చేసిన ఈ ఉపదేశాన్ని గ్రహించి శచీపతి సవినయనంగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు. సరాసరి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళాడు. మహిషాసురుడు దండెత్తి రానున్న విషయం చెప్పి సహాయం అభ్యర్థించాడు. శంకరుణ్ణి వెంట తీసుకుని విష్ణుమూర్తి సన్నిధికి వెడదాం. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. బలాబలాలు అంచనా వేసుకోకుండా వివేకాన్ని విడిచిపెట్టి సాహసానికి దిగేవాడు పతనమైపోతాడు. కాబట్టి మనం అలా చెయ్యవద్దు. విష్ణుమూర్తితో ఆలోచిద్దాం అని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, చతుర్ముఖుడు, శంకరుడు అందరూ కలిసి విష్ణుమూర్తి సన్నిధికి వెళ్లారు. యుద్ధమే కర్తవ్యమని, భయపడవలసిన పని లేదని, మహిషాసురుణ్ణి సంహరిద్దామని మధుసూదనుడు ప్రకటించాడు. వెంటనే ఎవరి వాహనాలను వారు అధిరోహించి మహాసేనా సమేతులే కదన రంగానికి బయలుదేరారు. మహిషుడితో యుద్ధం, దేవతల పరాజయం. దేవదానవ సైన్యాలకు భీకర యుద్ధం జరిగింది. బాణ, ఖడ్గ, ప్రాస, ముసల, పరస్వధ, గద, పట్టిస, శూల, చక్ర, శక్తి, తోమర, ముద్గర, భిందిపాల, హలాది దారుణాయుధాలతో తీవ్రంగా తలపడ్డారు. రకరకాల అస్త్రాలతో పరస్పరం సంహరించుకుంటున్నారు. మహిషాసురుడి సేనాని చిక్షురుడు గజారూఢుడై ఇంద్రుణ్ణి ఎదిరించి ఒకేసారి 5 బాణాలతో గాయపరిచాడు. ఇంద్రుడు తేరుకుని అర్ధచంద్రాకార బాణంతో వాడి గుండెను గాడిపరిచాడు. వాడు మూర్ఛపోయాడు. అదను గమనించి ఇంద్రుడు ఆ ఏనుగును సంహరించాడు. ఇది చూసిన మహిషాసురుడు క్రుద్ధుడయ్యాడు. బిడాలుడు అనే దండనాయకుణ్ణి ఇంద్రుడిపైకి విసిగొల్పాడు. వాడు మరొక మదగజాన్ని ఆరోహించి వస్తుండగానే శచీపతి 10 బాణాలు వేశాడు. వాడు వాటిని తుత్తినియలు చేసి 25 బాణాలు ప్రయోగించాడు. ఇలా బాణాలతో యుద్ధం చాలాసేపు జరిగింది. ఇంద్రుని గురి చూసి గదను విసిరి వాడి ఏనుగు తొండం విరిచేశాడు. అది ఘీంకరిస్తూ వెనుతిరిగి పరుగు తీసింది. రాక్షస సైనికులు చాలామంది దాని పాదాల కింద పడి నలిగిపోయారు. బిడాలుడు ఆ ఏనుగును వదిలేసి రథం అధిరోహించి మళ్లీ ఇంద్రుడితో తలపడ్డాడు. మళ్లీ ధనుర్యుద్ధం సాగింది. ఇంద్రుడికి జయంతుడు తోడై ధనుర్విద్యా కౌశలం ప్రదర్శించాడు. ఒకేసారి తాచుపాముల్లాంటి 5 బాణాలు ప్రయోగించి బిడాలుడిని సంహరించాడు. దేవసైన్యం జై జయ ధ్వానాలు చేసింది. దుందుభులు మారుమోగాయి. ఇంద్రుణ్ణి, జయంతుణ్ణి దేవతలంతా ప్రశంసించారు. అప్సరసులు అభినందించి నృత్యం చేశారు. ఈ కోలాహలం విని మహిషాసురుడు మండిపడ్డాడు. వెంటనే తామ్రుణ్ణి పంపించాడు. వాడు రణరంగానికి వస్తూనే మహామేఘంలాగా దేవసైన్య సముద్రం మీద బాణసృష్టి కురిపించాడు. అతణ్ణి వరుణుడు ఎదిరించాడు. యముడు దండాయుధుడే సహకరించాడు. దండాయుధం దెబ్బకు చెక్కు చెదరకుండా నిలబడ్డ తామ్రుణ్ణి చూసి యముడు క్షణకాలం ఆశ్చర్యపోయాడు. తామ్రుడు 100 ధనస్సులతో యుద్ధం చేస్తున్నాడా అన్నట్టు సకల దిక్పాలకుల మీద, దేవ సైనికుల మీద ఒకేసారి వందల బాణాలు కురిపించాడు. అష్టదిక్పాలకులు అందరూ కలిసి ఒక్కసారిగా విజృంభించి తామ్రుణ్ణి చుట్టుముట్టించారు. దానవ సేవా శిబిరంలో హాహాకారాలు మిన్నుముట్టాయి. అంతా భయాతరులయ్యారు. అష్టదిక్పాలకులు అందరూ కలిసి ఒక్కసారిగా విజృంభించి తామ్రుణ్ణి తుదముట్టించారు. దానవ సేనా శిబిరంలో హాహాకారాలు మిన్నుముట్టాయి. అంతా భయాతురులయ్యారు. ఈసారి మహిషాసురుడు స్వయంగా రణరంగంలోకి దిగాడు. గదాయుధం ధరించి కదిలి వచ్చాడు. ఈరోజే దేవతలనందరినీ మట్టు పెడతానంటూ
ప్రతిజ్ఞ చేసి ఏనుగును ఎక్కి వచ్చాడు. వస్తూనే ఇంద్రుడి మీదకి గద విసిరాడు. శచీపతి వజ్రాయుధంతో దాన్ని భగ్నం చేశాడు. మహిష్యుడు కత్తి దూశాడు. ఇద్దరికీ ద్వంద్వయుద్ధం భీకరంగా జరిగింది. రాక్షసేశ్వరుడు తన మాయలన్నీ ప్రదర్శిస్తూ ఆశ్చర్యకరమైన ఆయుధాలను ప్రయోగిస్తూ దేవ సైనికులను మట్టి కర్పిస్తున్నాడు. సర్వలోక సంహారకమైన శాంబరీ విద్యను స్మరించాడు. అది మునులను కూడా మోహపరిచే విద్య. కోటాను కోట్ల మహిషాసురులు అదే రూపం, అదే శక్తి, అదే ఆయుధం, అదే పరాక్రమం ఆవిర్భవించారు. దేవవాహినిని చీల్చి చెండాడుతున్నారు. చకారాసు తదా దైత్యో మాయామోహకరీం కిల శాంబరీం సర్వలోకగ్నిం మునీనామపి మోహినీం కోటిసో మహిషాస్తత్ర తద్రూపాస్తత్పరాక్రమః దదృసుప్సాయుధా సర్వే విఘ్నంతో దేవవాహినీం. వజ్రపాణికి మతిపోయింది. భయంతో వణికిపోతున్నాడు. యమ, వరుణాదులు ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. కాలు చెయ్యి ఆడక నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఇక దేవసేనల సంగతి చెప్పనే అక్కరలేదు. అందరినీ భయం అలముకుంది. పారిపోవడానికైనా దిక్కుతోచడం లేదు. త్రిమూర్తులను తలుచుకుంటున్నారు. తలుచుకున్న క్షణంలోనే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి ఇది శాంబరి విద్యాన్ని గ్రహించాడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది ఆ మాయాశక్తిని పటాపంచలు చేసింది. ఎవరా ఈ పని చేసిన వీరుడన్నట్టు మహిషాసురుడు తేరిపార చూశాడు. త్రిమూర్తులు తమ తమ వాహనాలపై కనిపించారు. పరిఘ ఆయుధాన్ని చేపట్టి లంఘించాడు. అసిలోమ, త్రినేత్రక, బాష్కల, అంధక ప్రభృతి దండనాయకులు మహిషుడికి బాసటగా నిలిచారు. ధనుర్ధారులై రథారూఢులై త్రిమూర్తుల వైపు దూసుకు వచ్చారు. శరవృష్టి కురిపించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కనిపించడంతోనే దేవసేనకు ధైర్యం వచ్చింది. జూలు దులిపి సింహాల్లా విక్రమించారు. రాక్షస సేనలను ఎదిరించారు. అంధకుడు ధనస్సును చెవిదాకా ఎక్కుపెట్టి విషసిక్త బాణాలను పరంపరగా ప్రయోగిస్తున్నాడు. వాసుదేవుడు ఆ బాణాలను అన్నింటినీ తన బాణాలతో ఖండిస్తున్నాడు. ఉన్నట్టుండి అంధకుడు శివుడి మీదకి దృష్టి సారించాడు. ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ముసల గదా శక్తి పరస్వధాది భీషణాయుధాలతో విరుచుకుబడ్డాడు. 15 రోజుల పాటు వీరిద్దరికీ ఘోర సంగ్రామం జరిగింది. త్రినేత్రుడు యముడితో, అసిలోముడు వరుణుడితో కలియబడ్డారు. హోరాహోరీ పోరాటం సాగుతోంది. ఎవరూ ఎవరికి తీసిపోవడం లేదు. మహిషుడు విసిరిన గద గరుత్మంతుడికి బలంగా తగిలింది. బాధ తట్టుకోలేక గట్టిగా మూల్గి నిట్టూర్చాడు. విష్ణువు తన కుడి చేతితో నిమిరి ఓదార్చాడు. గరుడు క్షణంలో తేరుకున్నాడు. శ్రీహరి తన శార్గ ధనుస్సును అందుకుని దశ దిశలకు బాణాలను పిడుగుల్లా కురిపించాడు. ఇది చూసి అంధకుడు శివుణ్ణి వదిలేసి మళ్లీ విష్ణుమూర్తి వైపు దృష్టి సారించాడు. బాణాలకు బాణాలతో సమాధానం చెప్పాడు. శౌరికి కోపం తీవ్రమైంది. చక్రాన్ని ప్రయోగించాడు. అంధకుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి సుదర్శనాన్ని దారి తప్పించాడు. విజయ గర్వంతో వికటాట్టహాసం చేశాడు. సుదర్శనాయుధం గురితప్పి విఫలం కావడం కనీ విని ఎరగని అంశం. శౌరి ఆశ్చర్యచకితుడయ్యాడు. దేవతలు హాహాకారాలు చేశారు. క్షణంలో తేరుకున్న శ్రీహరి తన కౌమోదకి గదను గురిచూసి విసిరాడు. అది సరాసరి వెళ్లి వాడి తలకు ఢీకొంది. కళ్ళు బైర్లు కమ్మాయి. రథం నుంచి నేలకు దొర్లిపడ్డాడు. మహిషాసురుడికి మతిపోయింది. పిచ్చి కోపంతో వెర్రికేక వేశాడు. రంకెలి వేస్తూ రమానాథుడి వైపు దూసుకు వచ్చాడు. శ్రీహరి విసిఖ వృష్టి కురిపించాడు. కానీ వాడు చెక్కు చెదరలేదు. దున్నపోతు మీద జడివాన అన్నట్టయింది. ఈసారి విష్ణుమూర్తి కౌమోదకుడితో వాడి శిరస్సు మీద బలంగా మోదాడు. వాడు స్పృహ కోల్పోయాడు. దేవతలు కేరింతలు కొట్టారు. దైత్యులు హాహాకారాలు చేశారు. కానీ మరుక్షణంలోనే మహిషుడు తేరుకున్నాడు. పరిఘను రివ్వున తిప్పి విసిరాడు. అది సూటిగా వచ్చి శౌరి శిరస్సుకు తగిలింది. తగలడమేమిటి, మూర్ఛపోయాడు. గరుత్మంతుడు పరిస్థితి గమనించి రణరంగం నుంచి తప్పించాడు. దేవతల హాహాకారాలు, రాక్షసుల ఓహోకారాలు మిన్నుముట్టాయి. ఇంద్రాదులు భయంతో గడగడలాడారు. వలవలా విలిపించారు. శంకరుడు ఓదార్చి ధైర్యం చెప్పాడు.
త్రిశూలం ధరించి మహిషుణ్ణి ఎదిరించాడు. బలం కొద్దీ శిరస్సు మీద పొడిచాడు. వాడు తప్పించుకుని శక్తి ఆయుధం విసిరాడు. అది వచ్చి శివుడి వక్షస్థలాన్ని తాకింది. రాక్షసుడు విజయ గర్వంతో వికటాట్టహాసం చేశాడు. కానీ శంకరుడు చలించలేదు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. త్రిశూలంతో మళ్లీ పొడిచాడు. వాడు మళ్లీ తప్పించుకున్నాడు. అంతలోకి మూర్ఛ నుంచి తేరుకున్న విష్ణుమూర్తి రణరంగానికి వచ్చాడు. హరిహరులనిద్దరినీ చూడటంతో మహిషాసురుడికి యుద్ధోత్సాహం ఉరకలు వేసింది. తన మహిష రూపాన్ని ధరించాడు. తోక ఝాడించాడు. దిక్కులు పగిలేటట్టు, దేవతలు భయపడేటట్టు భైరవనాదం చేశాడు. ప్రళయకాల మేఘంలా నల్లని రూపంతో ఆ మహాకాయుడు కొమ్ములు విసురుతూ పర్వతాలను పెళ్లగిస్తూ హరిహరుల మీదికి లంఘించాడు. విష్ణుమూర్తి ధనస్సును మండలాకారంగా ఎక్కుపెట్టి బాణ పరంపర కురిపించాడు. అవి అతడిని ఏమీ చేయలేకపోయాయి. ఒక గిరి శిఖరాన్ని పడగొట్టి తోకతో మెలిపెట్టి రివ్వుర విసిరాడు. అది గిరిగిరా తిరుగుతూ హరిహరులపైకి దూసుకు వస్తోంది. విష్ణుమూర్తి ఒక్కసారి లక్షల సంఖ్యలో తీవ్ర శరాలు ప్రయోగించి దాన్ని తుత్తునియలు చేశాడు. ఏమాత్రం వ్యవధి ఇవ్వకుండా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది సరాసరి వెళ్లి మహిషాసురుడిని కొమ్ముల మధ్య తాకింది. వాడు మూర్ఛపోయాడు. కానీ అంతలోనే తేరుకున్నాడు. మానవ రూపం ధరించి లేచి నిలబడ్డాడు. కొత్తగా పర్వతం ఏదో భూమిని చీల్చుకుని లేచిందన్నట్టు అనిపించింది. చేతిలో ఒక మహాగద ఉంది. కారుమేఘంలా గర్జించాడు. దీనికి ధీటుగా శ్రీహరి తన పాంచజన్యం పూరించాడు. ఆ ధ్వనికి రాక్షసులందరూ గడగడలాడారు. ఋషులు దేవతలు సంతోషించారు. కానీ త్రిమూర్తులు పారిపోవడం రాక్షస సేనలకు ఉత్సాహాన్ని అందించింది. వివిధ ఆయుధాలతో వికటాట్టహాసాలతో విజృంభించారు. అయితే అమర సైనికులు ధీటుగా నిలిచి పోరాటం సాగించారు. ధనుష్టంకారాలు, ముష్టిఘాతాలు, ఖడ్గ ప్రహారాలు, గజ ఘీంకారాలు దిక్కులు పిక్కటిల్లాయి. మహిషాసురుడు విజయమో వీరస్వర్గమో అన్నట్టు చెలరేగిపోయాడు. కొమ్ములతో పర్వత శిఖరాలు విరిచి దేవతల మీద పడేట్టు కాళ్లతో తన్నుతున్నాడు. తోకను రిక్కించి విష్ణుచక్రంలా తిప్పుతుంటే వందలు వేలుగా దేవతల శరీరాలు చీలుకుపోతున్నాయి. కాలి డెక్కలతో ఎంతమందిని మట్టగిస్తున్నాడో లెక్కలేదు. దేవ గంధర్వ వీరులు భయభ్రాంతులై కాలికి బుద్ధి చెబుతున్నారు. ఎటువారటే పారిపోతున్నారు. దేవేంద్రుడు కూడా ఇక వీడిని ఎదిరించడం నా వల్ల కాదు అనుకున్నాడు. రణరంగం విడిచిపెట్టి పలాయనం చిత్తగించాడు. నాయకుడే పారిపోతే మనం ఏం చేస్తామంటూ యమ, వరుణ, కుబేరాదులందరూ బెదిరిపోయారు. త్వరగా చెదిరిపోయారు. మహిషాసురుడు విజయగర్జ చేశాడు. పారిపోతూ శచీపతి వదిలిపెట్టిన ఐరావతాన్ని, ఉచ్చైశ్రవాన్ని స్వాధీనపరుచుకున్నాడు. మానుష రూపం ధరించి ఇంద్రగజాన్ని అధిరోహించి తన పట్టణానికి వెళ్ళిపోయాడు. వెంటనే బయలుదేరి స్వర్గానికి వెళ్ళి ఇంద్రాసనం మీద కూర్చున్నాడు. సురరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతల పదవులలో తన దానవులను నియమించాడు. 100 ఏళ్లు జరిగిన ఘోర సంగ్రామంలో విజయం సాధించి మహిషుడు ఎలాగైతేనేమి తన కోరిక తీర్చుకున్నాడు. ఇంద్ర పదవి చేజిక్కించుకున్నాడు. దేవతలందరూ స్వర్గాన్ని విడిచిపెట్టి కాందిసీకులై ఎటోటో వెళ్ళిపోయారు. ప్రాణాలు దక్కించుకున్నారు. కొండలలో, గుహలలో, అడవులలో తలదాచుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఏళ్లు గడిచాయి. మరి రేపటి రోజున మహిషాసుర సంహారం, దేవతల వ్యూహరచన గురించి తెలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.